బ్యాలెట్ బాక్స్ లో ఉండే ఓటర్ స్లిప్స్ ని కౌంటర్ చేసి టాలీ చేయమంటున్నా. వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ యూ టు సేవ్ డెమోక్రసీ? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి సుప్రీంకోర్టుకి రాఫెల్లో అఫిడవిట్ వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమైనా వేశారండి? పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూసిందని వేశారండి. రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేశారు. నేను చూసిందని మీరు వేశారు, దానిపైన జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి. ఏమి ఫ్యాన్స్ చూశారా? పిఎస్సి చైర్మన్ మావాడు, కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్, ఇది చైర్మన్ ఆఫ్ పిఎస్సి. మా వాళ్ళకు తెలియకుండా ఎవరికి ఇచ్చారు కదా రిపోర్ట్ అడిగితే గ్రామర్ మిస్టేక్ అంటే. ఓటమి చవి చూడబోతున్నామని భావిస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇతరుల మీద నెట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ధైర్యం ఉంటే ఏదైనా సరే ఫలితాలని స్వీకరించే విధంగా ఉండాలి, కానీ ఈ రకంగా ఈసీ కమిషన్ మీద కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం అనేది సరైనటువంటి విషయం కాదు. మేము ఆత్మపరిశీలన చేసుకోవడం కాదు, ఆత్మపరిశీలన మీరు చేసుకోవాలి. వీఆర్ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ పబ్లిక్. మీతో ఆర్డర్ ఇది. అన్ని స్టేట్స్కి వెళ్తాం, అన్ని మీటింగ్లు చెప్తాం, అన్ని పార్టీలు టేకప్ చేస్తాం, మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది తేలే వరకు ఎందుకు మీరు దాచిపెడుతున్నారో ప్రజలకు మీరు చెప్పాలి. చెప్పే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు. మాల్ ఫంక్షనింగ్ ఉండే ఈవీఎంలు ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, యూ ఆన్సర్ దాట్. అంటే ఎలక్షనే, హూ ఆర్ యూ టు హెరాస్ పీపుల్? ఎలక్షన్ కమిషన్ సరిగా నిర్వహించకుండా, ట్రైనింగ్ పెట్టకుండా, కరెక్ట్ గా చేయలేకుండా ఎవరినైతే దాటబోయడం తీసుకొచ్చి ఈవీఎం పైన పెడతారా? మీరు పెట్టి ఎన్ని చేస్తారా? ఓటమి అంచునున్నప్పుడు ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది కనుక ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఏదైనా కూడా డిగ్నిఫైడ్గా ఫలితాలని స్వీకరించే దిశగా ప్రతి ఒక్కరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.